మాపై నమ్మకంతోనే రాజధానికి ప్రజలు భూములు ఇచ్చారని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండేలా రాజధానిని ఎంపిక చేశామని అన్నారు. రైతులను రెచ్చగొట్టేలా కొందరు నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల కోసం అన్ని భరిస్తున్నామన్నారు చంద్రబాబు. టాయిలెట్స్ కట్టడం, ఇండ్లకు ప్రాధాన్యత ఇవ్వడం, అన్ని పనులు చేసే కొద్దికి ఏమీ అర్థం కాకుండా ఇప్పుడు కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎక్కడన్నా ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. దానిపైన కూడా గట్టిగా ఉంది. అనవసరంగా రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే పని ఎవరు చేయడానికి వీల్లేదు. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎవరికి ఇస్తాం? అందరికీ ఇస్తున్నాం. అట్లని చెప్పేసి తెలుగుదేశం వాడికి ఇవ్వకూడదని రూల్ ఉందా? తెలుగుదేశం వాడికి ఇవ్వాల్సిన పని లేదా? వాళ్ళు ఏం పాపం చేశారు, పని చేశారు, పార్టీ గారు ఓటేశారనే. నిన్న మొన్న రాజకీయాలకు వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టర్మ్ వచ్చిన వాళ్ళు కూడా ఏకవచనంతో ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం కానీ భరిస్తున్నాం. అయినా కూడా ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు భరిస్తున్నాం? ఎవరి కోసరం? ప్రజల కోసరం. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి, డీసెంట్రలైజేషన్ ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో రాజధానికి అనౌన్స్ చేసి ఎంతమందికి డబ్బులు ఇచ్చి కోర్టులకి వేయించారండి? ఎంత నీచమైన కార్యక్రమం ఇది. అక్కడి నుంచి నిన్న ఈ రోజు ఇది ఎవరిది ఆస్తి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ప్రతి ఒక్కరు కూడా హద్దులుంటాయి, పద్ధతులుంటాయి, వాస్తవాలుంటాయి. ఇష్టానుసారంగా రాసేసి ఇమేజ్ దెబ్బతీస్తూ ఉంటే ప్రభుత్వం కూడా వీళ్లకు ఆడిన ఆటలకు ఇది చేసే పరిస్థితిలో ఉండదు. ఆ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా చేయాలి. చేయకూడదా? డెఫినెట్గా విల్ ఆస్క్ దెమ్. డెఫినెట్గా చేయాలి. ఇన్ రైటింగ్ కాదు, అవసరమైతే కేసు ద్వారా కూడా అడుగుతాం.